ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తి స్థాయిలో నడిపించేది మనస్సు. ఎవరైనా సరే జీవితంలో మనస్సు యొక్క శక్తిని తెలుసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్య సాధనలో గెలుపు సాధించి తీరుతారు. మనస్సును శక్తివంతంగా మార్చేది కేవలం ఆలోచనలే. ఒక విషయానికి సంబంధించి మీరు ఎన్ని పాజిటివ్ ఆలోచనలు చేస్తారో మీ మనస్సు అంత శక్తివంతంగా మారిపోతూ ఉంటుంది. మీరు దానికోసం ఒక ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అదేమిటంటే మీకు మీ జీవితం గురించి, మీ లక్ష్యం గురించి, మీ కుటుంబం గురించి ఏ వైపు నుంచి ఆలోచనలు నెగిటివ్గా వస్తున్నాయో ఆ విషయం గురించి వీలైనంత గొప్పగా కొన్ని పాజిటివ్ ఆలోచనల్ని సృష్టించటం అలవాటు చేసుకోవాలి. మనస్సు అనేది మీ లోపల దాగి ఉండి మీరు నేర్పిన పద్ధతి ప్రకారం నడిచే ఒక మహాశక్తి లాంటిది. కనుక మనసుకు సాధారణంగా మీరు ఏ విధమైన ఆలోచనలు, ఊహలు అందిస్తారో వాటిలోని వైబ్రేషన్స్ ప్రకారంగానే మనస్సు తన స్వభావాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మీరు మనస్సుకు ఒక శిక్షణ అందించాలి. ముందుగా మనస్సును ప్రతిరోజు కాసేపు మౌనంగా, నిశ్శబ్దంగా ఉంచటం అలవాటు చేయాలి. 5 లేదా 10 నిమిషాలు మౌనంగా ఆలోచనల్ని గమనిస్తూ ఉంటే మనస్సు నిదానంగా అలజడి, ఆందోళన, అశాంతి క్రమంగా తగ్గించి ఒక స్థిరమైన స్థితికి చేరుకుంటుంది. ఈ విధంగా స్థిరమైన శాంత స్థితికి మారిన మనస్సులో మీరు ప్రపంచంలోని ఏ విషయం గురించైనా పాజిటివ్ ఆలోచనలు పెట్టినట్లయితే నిదానంగా ఆ మనస్సు పాజిటివ్ ఆలోచనల్ని స్వీకరించి పాజిటివ్ శక్తి తరంగాలుగా మార్చి పాజిటివ్ మైండ్గా మారిపోతుంది. ఇలా చేస్తూ ఉన్న అభ్యాసంలో కూడా అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచనలు ప్రవేశిస్తే మనస్సు బలహీనం అయ్యింది అనుకోండి. మళ్ళీ పాత విషయాల నుంచి నెగిటివ్ ఆలోచనలు, భావాలు వస్తున్నాయి అనుకోండి. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాతే ఏదైనా మార్పు సాధ్యమవుతుంది. మురికిగా ఉన్న ప్రదేశాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మురికి మరింతగా పెరిగిపోతుంది. కానీ మురికి పెరుగుతూ పోతున్నట్లుగా మీకు కనిపించదు. కానీ ఒక్కసారి ఆ మురికి ప్రదేశాన్ని కడగాలి, శుభ్రపరచాలి అని కడగటం మొదలుపెట్టాక మలినం ఎంత గట్టిగా ఉందో మీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే ఎంత ఎక్కువగా స్వచ్ఛమైన, శుద్ధమైన నీటి ప్రవాహాన్ని ప్రయోగిస్తారో అంత ఎక్కువగా మలినం, మురికి బయటికి వెళ్ళి క్రమంగా ఆ ప్రదేశం స్వచ్ఛంగా, శుభ్రంగా మారిపోతుంది. మనస్సు కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. అనేక సంవత్సరాల నుంచి ఎన్నో రకాల నెగిటివ్ భావాలు, నెగిటివ్ ఊహలు, నెగిటివ్ ఆలోచనల వల్ల మనస్సు మలినమైపోయింది. దీనివల్ల నెగిటివ్ మైండ్ సెట్ అనేది తయారైపోయింది. ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ వల్ల ప్రతి విషయంలో మళ్ళీ నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావాలే తయారవుతూ ఉంటాయి. అందుకనే మనస్సుని 5 నిమిషాల పాటు మౌనంగా, శాంతంగా ఉంచిన తర్వాత పాజిటివ్ ఆలోచనల ప్రవాహాన్ని స్వచ్ఛమైన నీటి ప్రవాహంలాగా ప్రయోగిస్తూ ఉన్నట్లయితే 4-5 రోజుల తర్వాత మనస్సుకి ఒక మంచి స్వచ్ఛమైన స్థితి తయారవుతుంది. మనస్సు పాజిటివ్ ఆలోచనల్లో ఉన్న పాజిటివ్ శక్తిని గ్రహించి పాజిటివ్ వైబ్రేషన్స్ని తయారు చేయటం అలవాటు చేస్తుంది. ఈ విధంగా మనస్సుకు కొంతకాలం పాటు నిరంతరం అభ్యాసం చేయించినట్లయితే మనస్సు స్వచ్ఛంగా, శక్తివంతంగా, ప్రశాంతంగా మారిపోతుంది. నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావాలు వచ్చినప్పుడు ఏమాత్రం ఆందోళన చెందకూడదు. మీరు మురికి ప్రదేశాన్ని ఎంత బాగా కడిగే ప్రయత్నం చేస్తారో అంతగా మురికి వదిలిపోతూ ఉంటుంది. కనుక ఎంత ఎక్కువగా మీరు మనస్సును పాజిటివ్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తారో అంతగా లోపల దాగి ఉన్న నెగిటివ్ భావాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది. కాబట్టి
మైండ్ను శుభ్రంగా పాజిటివ్గా చేస్తూ ఉన్నప్పుడు అయ్యో నెగిటివ్ భావాలు వస్తున్నాయి ఏమిటి అని బెదిరిపోవద్దు. అవి కేవలం ప్రారంభంలోనే వచ్చి మీరు ఎంత ఎక్కువగా పాజిటివ్ ఆలోచనలు పెంచుతారో అంతగా నెగిటివ్ ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఒక్క నెగిటివ్ ఆలోచనకు 10 పాజిటివ్ ఆలోచనలు, ఒక్క నెగిటివ్ భావానికి 10 పాజిటివ్ భావాలను ప్రయోగిస్తూ ఉంటే చివరికి నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయి చక్కటి పాజిటివ్ మనస్సు తయారైపోతుంది. ఇలాంటి స్వచ్ఛమైన పాజిటివ్ శక్తి కలిగిన మనస్సు మీకొక అద్భుతమైన ప్రాణమిత్రుడిలాగా పనిచేస్తుంది. మనస్సు మీ లోపల దాగి ఉన్న మీ సొంత చైతన్య శక్తి కాబట్టి మీకు మీరుగా మనస్సుకు నేర్పించే అభ్యాసమే శాశ్వతమైన ఫలితాలను అందించి మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తుంది అనేది భగవద్గీతలో బోధించిన సూత్రం. ఒక సరస్సు నిలకడగా ఉన్నప్పుడే నీటి యొక్క నాణ్యత స్వచ్ఛంగా, నీటి యొక్క లోతు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఒక్కసారి ఏదైనా ఒక కొలను లేదా సరస్సు లేదా చెరువును గమనించండి. అందులో రాళ్ళు విసురుతూ ఉన్నంతకాలం అలలు ఎగిసిపడుతూ బురద పైకి తేలుతూ ఉంటుంది. కాబట్టి నీళ్లలో స్వచ్ఛత, స్పష్టత, లోతు తెలియవు. మనస్సు కూడా ఇలాంటిదే. కాసేపు పరిస్థితులను వదిలేసి వ్యక్తులను, సంఘటనలను, పరిస్థితులని దూరంగా పెట్టి మనస్సును ఒక ప్రశాంతమైన సరస్సులాగా గమనిస్తూ అలా స్వేచ్ఛగా కాసేపు వదిలేయండి. అప్పుడు సరస్సులోని స్వచ్ఛమైన నీళ్లు పైకి తేలినట్టే మనస్సులోని అసలైన శక్తి, నిజమైన చైతన్యం మీకు అనుభవంలోకి వస్తుంది. విశ్రాంతంగా ఉన్నప్పుడే, ఇలాంటి ప్రశాంతమైన మానసిక స్థితిలోనే మీరు మనస్సును స్వచ్ఛంగా, నిర్మలంగా చూడగలుగుతారు. స్వచ్ఛంగా ఉన్న మనస్సే స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉన్న మనస్సే ఏకాగ్రంగా ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించి మేలైన ఆలోచనల్ని, ప్రయోజకరమైన నిర్ణయాలను తీసుకోగలుగుతుంది. ఇలా కొన్ని నిమిషాల విశ్రాంతిలో మనస్సు ఏకాగ్రత పొందినప్పుడు మీరు కలిగించే ప్రతి ఆలోచన జీవితాన్ని అతి ముఖ్యమైన దిశలోకి తప్పకుండా మళ్లిస్తుంది. అందుకే ఏకాగ్రతలో ఉన్నప్పుడు, స్థిరమైన మనస్సు స్థితి పొందినప్పుడు శక్తివంతమైన, ఉన్నతమైన ఆలోచనల్ని, శక్తివంతమైన భావాలని మనస్సులో కలిగించుకునేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం మీరు గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలని, ఆదర్శాలని, వారి యొక్క లక్ష్యాలు, లక్షణాల గురించి మనస్సులో ఆలోచనల రూపంలో కలిగించుకోండి. ఉన్నతమైన, స్ఫూర్తిదాయకమైన ఆలోచనల్ని, ఊహలని, భావాలని ఇలాంటి మానసిక స్థితిలో ఒకదాని తర్వాత ఒకటి కొన్ని నిమిషాల వరకు అలా కొనసాగించుకుంటూ ఉండటం వల్లే మనస్సు చైతన్యాన్ని, శక్తిని సమకూర్చుకోగలుగుతుంది. మనస్సు స్వచ్ఛంగా, ఏకాగ్రంగా ఉన్నప్పుడు ప్రతి ఆలోచన ఒక బాణంలాగా నేరుగా లక్ష్యం వైపు ప్రయోగించగలుగుతారు. అందుకనే రోజు కాసేపు మీ మనస్సును, శరీరాన్ని అన్ని రకాల అలజడుల నుంచి కాసేపు తొలగించుకొని విశ్రాంతిలో గడపండి. పరుగెత్తే మనస్సు శరీరాన్ని కూడా అలసటకు గురి చేస్తుంది. ప్రశాంతంగా ఉండే మనస్సు శరీరంలో చురుకుదనాన్ని, దృఢత్వాన్ని పెంచేందుకు సహకరిస్తుంది. మనస్సును, శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచుకునేందుకు ఇదే అసలైన మార్గం. ప్రపంచంలో ఎన్ని రకాల శక్తులు, ఎన్ని రకాల వనరులు మీ ముందుకు వచ్చినా మీతో పాటుగా నిరంతరం కలిసి ఉండేవి మీ మనస్సు, మీ శరీరమే. కాబట్టి స్వచ్ఛమైన, శక్తివంతమైన మనస్సు, శరీరాల ద్వారా మీరు జీవితాన్ని నిరంతరం చైతన్య పదంలో విజయవంతంగా, ఆరోగ్యంగా ముందుకు నడిపించగలుగుతారు.